కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని రైతు బజార్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు చెప్పారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో రైతు బజార్ వర్తక సంఘ ప్రతినిధులు, వ్యాపారులు, మార్కెటింగ్ శాఖ అధికారులతో ఆయన సమావేశమై స్థానిక సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రైతు బజార్ ప్రాంగణంలో డ్రైనేజీలపై ఏర్పాటు చేసిన స్లాబ్లను స్వచ్ఛందంగా తొలగించాలని వ్యాపారస్తులకు సూచించారు. అలాగే రైతు బజార్లో నిత్యం ఉత్పత్తి అయ్యే చెత్తను తరలించేందుకు ఎవరికి వారే డస్ట్బిన్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వ్యర్థాలను నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన పెద్ద బిన్లో వేసేలా సహకరిస్తే అక్కడి నుంచి సిబ్బంది తరలించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఎస్సీ సత్యకుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, ఏఈ రమేష్, మార్కెటింగ్ అధికారులు, రైతు బజార్ మార్కెటింగ్ అధికారులు, ఎస్టేట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. చాలా అన్హైజీనిక్ గా ఉంది. పారిశుధ్యం సరిగా లేదు, మెయింటైన్ సరిగా లేదు. కొనుగోలుదారులు ఎవరైతే కొనడానికి ఎవరైతే వచ్చారో వారందరూ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు అన్హైజీనిక్ కండిషన్స్ వల్ల అని చెప్పేసి. అయితే నేను వచ్చి చూసిన తర్వాత సరే మరి వాళ్ళన్నంత ఇబ్బందికరంగా కాకపోయినా కొంతవరకు మన వాళ్ళు బాగానే చేస్తున్నారు. రైతులు కూడా, షాప్ కీపర్స్ కూడా ఎక్కడికక్కడ అంతా చేస్తున్నారు. బట్ కొన్ని దగ్గర ఇంకా అవసరం. ఎక్కడ అవసరం అంటే మేము వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ చెత్తను తీసుకొచ్చి ఒక పక్కన పడేసి ఉంచేస్తున్నారు. నేను తెలిసి అప్పుడు బిల్లు వేయటం మొదలెట్టారు. సో మనం వాళ్ళందరికీ చెప్పాల్సిందంటే దీని సొల్యూషన్ ఎవరికి వాళ్ళు ఒక డబ్బా లెక్క పెట్టుకోండి. మన డ్రమ్స్ ఉంటాయి కదా, ఆ డ్రమ్స్ మన ఈ డ్రమ్స్ ఉంటాయి కదా, ఆయిల్ డ్రమ్స్ ఉంటాయి కదా, బయట ఆయిల్ డ్రమ్ లాంటి పెట్టుకుని దాని మీద మూత పెట్టుకుని ఆ చెత్త అంతా సాయంత్రం అయ్యేటప్పటికి లేదా ఎప్పుడు వాళ్ళు తీసుకెళ్తారు చూసుకుని ఆ టైం తీసుకొని మీరు పెద్ద బెంచ్ లో వేసుకోండి. అది జరగట్లేదు. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయట్లేదు. అందరూ చేయట్లేదు నా ఉద్దేశం కాదు. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయట్లేదు.